గోదావరి అల్లుళ్ళ పేరుతో కొత్త కొత్త ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిని పత్రికలు కూడా హైలైట్ చేస్తున్నాయి. అందులో గోదావరిలో అల్లుడంటే ఆ మాత్రం ఉండాలి అంటూ ఇందులో రాజానగరంలో కొత్త అల్లుడికి 225 రకాల వంటకాలు, రాజానగరంలో అల్లుడికి 156 రకాలతో విందు. కొత్త అల్లుడికి మర్యాద చేయడంలో గోదావరి చాలా స్పెషల్. ఎప్పట్లాగే ఏడాది కూడా కొత్త అల్లుడికి వందలాది రకాల వంటకాలతో మర్యాదలు చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో కాకి నాగేశ్వరరావు కుమార్తె జ్యోత్స్నకు గతేడాది మార్చి 16న విజయవాడకు చెందిన లోకేష్ సాయితో వివాహమైంది. పండగకి కొత్త అల్లుడు రావడంతో అత్తమాలు 225 రకాల వంటకాలు సిద్ధం చేశారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంప్రదాయ వంటకాలన్నింటిని తినిపించారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన ఒక కుటుంబం కొత్త అల్లుడికి ఏకంగా 150 రకాల వంటకాలు వడ్డించారు. గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి చెవ్వ నాగవెంకట శివాజీ, సునీతారాణి దంపతులు పెద్ద కుమార్తె హర్షిత వివాహం గతేడాది నవంబర్ 29 నరసాపురానికి చెందిన అప్పన్ రిషేందర్తో జరిగింది. కొత్త జంటకు ఇదే తొలి పండగ కావడంతో రాజానగరంలో అత్తమామలు భోగి రోజున అల్లుడికి భారీ విందు ఏర్పాటు చేశారు. ఫోటోలు బాగున్నాయి కానీ నిజంగా అన్ని తింటారా, నాకు అదే సందేహం. మ్యాక్సిమం 1, 2, 5, 10 టచ్ చేస్తామేమో కానీ అన్ని తింటారా? ఏది 225, 156 అన్నటువంటి చూడాలి.